హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ప్లాంట్ పేరు ఇన్సులిన్ ప్లాంట్. దీని బొటానికల్ నేమ్ వచ్చేసి కాస్టస్ ఇగ్నియస్. దీన్ని ఫస్ట్ టైం అమెరికాలో కనుగొన్నారు. మన దేశంలో డయాబెటిక్ చికిత్సలో దీన్ని యూజ్ చేస్తున్నారు. అయితే మన ఇండియాలో 2025 నాటికి డయాబెటిక్ కేసులు అనేవి 69.9 మిలియన్కి చేరుతాయని ఒక అధ్యయనం తెలియజేస్తుంది. మరొక నివేదిక కూడా ఈ కేసుల సంఖ్య అనేది 101 మిలియన్కి చేరుతుందని చెప్తుంది. అంటే మన ఇండియాలో ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు డయాబెటిక్ పేషెంట్ సంఖ్య అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. మరి ఈ ఇన్సులిన్ ప్లాంట్ అనేది డయాబెటిక్ చికిత్సలో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. డయాబెటిక్ పేషెంట్స్లో మనకి ఈ రక్తంలో గ్లూకోజ్ యొక్క స్థాయిలు అనేవి అబ్నార్మల్గా ఉంటాయి. అంటే ఉండవలసిన స్థాయిల కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సిచ్యువేషన్ ఏమంటారంటే హైపర్గ్లైసెమియా అంటారు. మరి ఈ ఇన్సులిన్ ప్లాంట్ అనేది ఏం చేస్తుందంటే మన బ్లడ్లో ఉన్నటువంటి హైపర్గ్లైసెమియా సిచ్యువేషన్ని తగ్గిస్తుంది. అంటే బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని, అబ్నార్మల్గా ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని ఇది తగ్గిస్తుంది అనమాట. ఇన్సులిన్ ప్లాంట్లో మనకి కురుసోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ కురుసోలిక్ యాసిడ్ అనేది మన బాడీలో ఉన్నటువంటి ఇన్సులిన్ని పెంచి బాడీలో ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని ఇది తగ్గిస్తుంది అనమాట. మరి మన ఇండియాలో ఈ డయాబెటిక్ పేషెంట్స్ సంఖ్య పెరుగుతుందని మన భారత ప్రభుత్వం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 2025 నాటికి 75 మిలియన్ ప్రజలకి బీపీ అండ్ షుగర్ టెస్ట్ని చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించాలనే లక్ష్యంతో ఉందన్నమాట. మరి మీ ఇంట్లో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే కనుక ఈ మొక్కని యూజ్ చేయమని చెప్పండి. ఈ మొక్క అనేది మనకి అన్ని నర్సరీలో కూడా దొరుకుతుంది. ఇన్సులిన్ ప్లాంట్ని యూజ్ చేసి డయాబెటిక్ని నియంత్రణలో ఉంచుకుని మీ ఆరోగ్యాన్ని, మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.